హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ద సెషన్. ఈ రోజు మన టెస్ట్ ఎక్స్ప్లెనేషన్లో భాగంగా మనం అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ అండ్ దేర్ ఎక్స్పాన్షన్ ఇన్ ఇండియా అనే లెసన్ చూడబోతున్నాం. సో మనకి ఇక్కడ మోడర్న్ ఇండియా అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ నుంచి మోడర్న్ ఇండియాకి సంబంధించిన టెస్ట్లు అన్నీ ఉంటాయి. అండ్ మన మోడర్న్ ఇండియాకి సంబంధించిన టెస్ట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. బికాస్ మెజారిటీ ఆఫ్ ద క్వశ్చన్స్ అనేది మనకి మోడర్న్ ఇండియా హిస్టరీ నుంచి రావడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చి ఏన్షియంట్ హిస్టరీ నుంచి తీసుకుంటారు, లైక్ జైనిజం కావచ్చు, బుద్ధిజం కావచ్చు, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. అండ్ మళ్ళీ తర్వాత ఎటు షిఫ్ట్ అవుతుంది అని అంటే ఈ మోడర్న్ ఇండియన్ హిస్టరీయే. సో ఈ టెస్ట్లన్నీ కూడా జాగ్రత్తగా వినండి, ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా నోట్ డౌన్ చేసుకో. క్వశ్చన్ నెంబర్ 1, వాట్ వాజ్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ట్రీటీ ఆఫ్ టార్డెసిలాస్ సైన్డ్ ఇన్ 1494? 1494లో సంతకం చేసిన టార్డెసిలాస్ ఒప్పందం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అని అడుగుతున్నారు. సో మనకి ఈ టార్డెసిలాస్ ట్రీటీ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇక్కడి నుంచే మనకి యూరోపియన్స్ ఇండియాకి రావడం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ ఈవెంట్ జరిగిన తర్వాతే యూరోపియన్స్లో మెల్లిమెల్లిగా ఒకరి తర్వాత ఒకరు ఇండియాకి రావడం జరుగుతుంది. సో అందుకే మనకి ఈ ట్రీటీ ఆఫ్ టార్డెసిలాస్ అనేది ఇంపార్టెంట్. సో ఆ పర్టికులర్ ట్రీటీ యొక్క ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటి అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. ఆప్షన్ 1, రిజాల్వింగ్ ద టెరిటోరియల్ కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ నేషన్స్, దేశాల మధ్య భూభాగ వివాదాలను పరిష్కరించడం అంటున్నారు. అండ్ ఆప్షన్ 2, కొలోనైజింగ్ ద ల్యాండ్స్ హెల్డ్ బై ద క్రిస్టియన్ రూలర్స్, క్రైస్తవ పాలకులు కలిగిన భూములను వలస రాజ్యాలుగా మార్చడం అంటున్నారు. అండ్ ఆప్షన్ 3, పార్టిషనింగ్ ద కాంటినెంట్ ఆఫ్ ద ఆఫ్రికా ఎంటైర్లీ, ఆఫ్రికా ఖండాన్ని పూర్తిగా విభజించడం. అండ్ ఆప్షన్ 4, ఎస్టాబ్లిషింగ్ ఏ గ్లోబల్ ట్రేడ్ రూట్, ప్రపంచ వాణిజ్య మార్గాన్ని స్థాపించడం అంటున్నారు. సో ఇక్కడ మనకి ట్రీటీ ఆఫ్ టార్డెసిలాస్ ఏదైతే ఉందో దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే కొత్తగా ఏదైనా భూభాగాన్ని కనుగొన్నా లేదా ఆల్రెడీ ఇంకేదైనా భూభాగాన్ని కనుగొనబోతున్నా అంటే కొత్త ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేసి దాన్ని కొలోనైజ్ చేయాలి అని అనుకుంటే రెండు దేశాల మధ్యలో ఆ కొత్త భూభాగం గురించి ఎలాంటి యుద్ధాలు జరగకుండా వాళ్ళు ఏం చేశారు అంటే అట్లాంటిక్ మహాసముద్రం ఏదైతే ఉందో దాన్ని రెండు భాగాలుగా విభజించుకున్నారనమాట. అంటే ఒక సైడ్ మొత్తం మా కంట్రోల్ ఉంటుంది, ఇంకో సైడ్ అంతా మా కంట్రోల్ ఉంటుందని. మరి ఆ రెండు దేశాలు ఏవి ఇక్కడ అంటే పోర్చుగీస్ మరియు స్పెయిన్ మధ్యలో జరిగిన ఈ ట్రీటీనే ట్రీటీ ఆఫ్ టార్డెసిలాస్ అంటారు. అంటే పోర్చుగీస్ ఒక సైడ్ మొత్తం కొలోనైజ్ చేసుకోవచ్చు అండ్ స్పెయిన్కి ఇంకొక సైడ్ కొలోనైజ్ చేసుకోవడానికి అధికారం ఉంటుందన్నమాట. దాన్నే ట్రీటీ ఆఫ్ టార్డెసిలాస్ అంటారు. దీన్ని 1494లో సైన్ చేయడం జరిగిందనమాట. సో మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. రిజాల్వింగ్ ద టెరిటోరియల్ కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ నేషన్స్, దేశాల మధ్య ఈ భూభాగ వివాదాలను పరిష్కరించడం కోసమే వాళ్ళు ఈ ట్రీటీని సైన్ చేయడం జరిగింది. సో మనకి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్కి ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, మ్యాచ్ ద యూరోపియన్ పవర్స్ విత్ దేర్ ఫస్ట్ ట్రేడింగ్ సెటిల్మెంట్స్ ఆర్ ఫ్యాక్టరీస్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఐరోపా దేశాల మొదటి వ్యాపార స్థావరాలను జతపరచండి అనేది మనకి ఇక్కడ క్వశ్చన్ అనమాట. సో మనకి ఇక్కడ డిఫరెంట్ యూరోపియన్ పవర్స్ గురించి ఇచ్చారు అండ్ వాళ్ళు ఇండియాకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి వాళ్ళ ఫ్యాక్టరీస్ని ఎక్కడ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు అనేది మనకి ఇక్కడ క్వశ్చన్ అనమాట. మనకి యూరోపియన్ పవర్స్లో ఏవేవి ఇచ్చారు? డచ్, డేన్స్, ఫ్రెంచ్ మరియు బ్రిటిష్. ఇక్కడ పోర్చుగీస్ ఒకటే ఇవ్వలేదు. సో మిగతా యూరోపియన్ పవర్స్ అన్ని కూడా మనకి ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ డచ్, డేన్స్, ఫ్రెంచ్ అండ్ బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండియాకి వచ్చిన తర్వాత వాళ్ళ స్థావరాలని ఎక్కడ స్థాపించుకున్నారు, మొట్టమొదటి స్థావరాన్ని అని ఇక్కడ క్వశ్చన్ మనకి. ఆప్షన్స్లో చూసుకున్నట్టయితే మనకి డచ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొట్టమొదటి స్థావరాన్ని 1605లో మచిలీపట్నంలో స్థాపించుకోవడం జరిగిందనమాట. అంటే వాళ్ళు ఫస్ట్ ఫ్యాక్టరీని అక్కడ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. అండ్ ఆప్షన్ బిలో మనకి ఏముంది? డేన్స్ ఏదైతే ఉందో అది ట్రాంక్విబార్ అంటే మనకి ప్రస్తుతం తమిళనాడులో ఉంటుంది కదా, దాన్ని ట్రాంక్విబార్ అని పిలిచేవాళ్ళు. వాళ్ళు ఈ ట్రాంక్విబార్లో వాళ్ళు 1620లో వాళ్ళ స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్రెంచ్ వాళ్ళు సూరత్లో 1668లో వాళ్ళు ఫస్ట్ ఫ్యాక్టరీని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. అండ్ బ్రిటిషర్స్ వచ్చేసి సౌత్ కోస్ట్ మచిలీపట్నంలో 1611లో వాళ్ళ ఫస్ట్ ఫ్యాక్టరీని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. తర్వాత బ్రిటిష్ వాళ్ళు వేరే ఏరియాస్లో కూడా వాళ్ళ ఫ్యాక్టరీస్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది. అండ్ అది మాత్రమే కాకుండా మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ద ఇండియా మీద కూడా వాళ్ళు నార్త్ ఇండియా మీద కూడా కంట్రోల్ తీసుకోవడం జరిగింది అనమాట. సో మనకి ఇక్కడ ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అవుతుంది? 2, 1, 3, 4 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, విచ్ యూరోపియన్ పవర్ టుక్ ద ఫస్ట్ సక్సెస్ఫుల్ స్టెప్స్ టు ఫైండ్ ఎ డైరెక్ట్ సీ రూట్ టు ఇండియా? భారతదేశానికి నేరుగా సముద్ర మార్గాన్ని కనుగొనడంలో మొదట విజయం సాధించిన ఐరోపా శక్తి ఏది అని అడుగుతున్నారు. సో ఏ యూరోపియన్ కంట్రీ మొట్టమొదటిసారిగా ఇండియాకి ట్రేడ్ రూట్ని ఫైండ్ అవుట్ చేసింది, సీ రూట్ని ఎస్టాబ్లిష్ చేసింది? సీ రూట్ అంటే వాళ్ళు ఆ సీ రూట్ని దేనికి వాడుకున్నారు? ట్రేడింగ్ కోసమే కదా వాడుకుంది. సో ట్రేడ్ రూట్ అని అనొచ్చు, మనం దాన్ని సీ రూట్ అని కూడా పిలవచ్చు అనమాట. సో ఫస్ట్ టైంగా ఏ యూరోపియన్ పవర్ ఇండియాకి సీ రూట్ని ఫైండ్ అవుట్ చేసింది అంటే మనకు ఆప్షన్స్లో ఎవరి గురించి ఇచ్చారు? పోర్చుగీస్, డచ్,
ఫ్రెంచ్ మరియు ఇంగ్లీష్. సో మొట్టమొదటిసారి ఇండియాకి సీ రూట్ని ఫైండ్ అవుట్ చేసిన వాళ్ళలో పోర్చుగీస్ వాళ్ళు ఉన్నారనమాట. 1498లో ఈ పోర్చుగీస్ ట్రావెలర్ అయిన వాస్కో డ గామా ఎవరైతే ఉన్నారో ఆయన కేప్ ఆఫ్ గుడ్ హోప్, ఇది ఎక్కడుంది, ఆఫ్రికాలో ఉంది. సో కేప్ ఆఫ్ గుడ్ హోప్ని సేల్ చేసిన తర్వాత ఇండియాకి డైరెక్ట్ సీ రూట్ని ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది అనమాట 1498లో. సో ట్రెడిషనల్ సీ రూట్స్ ఏవైతే ఉన్నాయో ఓటోమాన్ అండ్ వెనిషియన్ ట్రావెలర్స్ యూజ్ చేసేవి, ఆ ట్రెడిషనల్ సీ రూట్స్ని బైఫర్కేట్ చేస్తూ బైపాస్ చేస్తూ ఒక కొత్త సీ రూట్ని ఈయన ఫైండ్ అవుట్ చేయడం జరిగిందనమాట. సో ఈ కొత్త సీ రూట్ వాళ్ళకి ట్రేడింగ్కి చాలా ఉపయోగపడింది. సో ఫస్ట్ పర్సన్ ఎవరు యూరోపియన్ పవర్ ఇండియాకి సీ రూట్ని ఫైండ్ అవుట్ చేసిన వాళ్ళు అంటే పోర్చుగీస్ వారు 1498లో ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 4. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ ఎ మేజర్ ఫ్రెంచ్ సెటిల్మెంట్ ఇన్ బెంగాల్? ఈ క్రింది వాటిలో బెంగాల్లోని ప్రధాన ఫ్రెంచ్ స్థావరం ఏది అని అడుగుతున్నారు. సో ఈ యూరోపియన్స్ ఎప్పుడైతే ఇండియాకి రావడం జరిగిందో వాళ్ళు ఇండియాలో మెజారిటీ ఆఫ్ ద ఏరియాస్లో వాళ్ళ మెయిన్ సెటిల్మెంట్స్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది. కొన్ని చోట్ల వాళ్ళు ఫ్యాక్టరీస్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు, కొన్ని చోట్ల వాళ్ళ కాలనీస్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం కూడా జరిగింది. సో అందులో భాగంగానే ఫ్రెంచ్ వాళ్ళు ఫ్రెంచ్ కాలనీస్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు అనమాట. సో బెంగాల్లో వాళ్ళు ఏర్పాటు చేసుకున్న ఫ్రెంచ్ సెటిల్మెంట్ ఏది అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. మనకు ఆప్షన్స్లో ఏమి ఇచ్చారు? చందన్ నగర్, దీన్ని చంద్రానగర్ అంటారు, చందర్ నాగోర్ అని కూడా పిలుస్తారు. అండ్ ఆప్షన్ 2లో మనకి ఏమి ఇచ్చారు? కక్కా లేదా కరైకల్. అండ్ ఆప్షన్ 3 కాసిం బజార్. ఆప్షన్ 4 ముర్షిదాబాద్. సో మనకి ఇక్కడ ఫ్రెంచ్ సెటిల్మెంట్ ఇన్ బెంగాల్ అని అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ మనకి చందన్ నగర్ ఏదైతే ఉందో ఇది వెస్ట్ బెంగాల్లో ఉందన్నమాట. సో దీన్ని ఇక్కడ ఫ్రెంచ్ వాళ్ళు 1673లో ఒక ఫ్రెంచ్ కాలనీని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఎవరి పర్మిషన్తో అంటే మొఘల్స్ నుంచి వీళ్ళు పర్మిషన్ తీసుకొని, నవాబ్స్ ఆఫ్ మొఘల్ నుంచి వీళ్ళు పర్మిషన్ తీసుకొని 1673లో ఒక ఫ్రెంచ్ కాలనీని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. కానీ ఆ తర్వాత ఏమైంది? 1757లో ఇంగ్లీష్ వాళ్ళు దీన్ని ఆక్యుపై చేసుకోవడం జరిగింది. ఫ్రెంచ్ వాళ్ళ దగ్గర నుంచి లాక్కొని వాళ్ళ సెటిల్మెంట్ లాగా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు 1757లో. తర్వాత 1950లో మనకి ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అది మనకి ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగిందనమాట. సో ఇది చందన్ నగర్ యొక్క ఇంపార్టెన్స్. ఎక్కడుంది ఈ చందన్ నగర్ అంటే హూగ్లీ రివర్ ఉంది కదా మనకి, హూగ్లీ రివర్ యొక్క రైట్ బ్యాంక్ దగ్గర ఈ చందన్ నగర్ అనే ఒక మేజర్ సెటిల్మెంట్ ఉందన్నమాట. మిగతా ఆప్షన్ చూసుకున్నట్టయితే మనకి కక్కా లేదా కరైకల్, ఇది కూడా ఫ్రెంచ్ వాళ్ళ సెటిల్మెంటే, కానీ ఇది సౌత్ ఇండియాలో ఉంది, కోరమండల్ కోస్ట్ దగ్గర ఉందన్నమాట. నెక్స్ట్ కాసిం బజార్. కాసిం బజార్ ఏదైతే ఉందో ఇది డచ్ లేదా ఇంగ్లీష్ వాళ్ళకి మేజర్ సెటిల్మెంట్ లాగా ఉండింది చాలా రోజులు, కానీ ఇది ఫ్రెంచ్ వాళ్ళ మేజర్ సెటిల్మెంట్ కాదు. అండ్ ముర్షిదాబాద్ ఏదైతే ఉందో అది అసలు ఒక మేజర్ సెటిల్మెంట్ ఆఫ్ దీస్ యూరోపియన్స్ కాదు. ఎందుకు అనంటే ఇది పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ ఆఫ్ నవాబ్స్ ఆఫ్ బెంగాల్ అనమాట. సో మనకి ఈ 3 ఆప్షన్స్ కూడా రాంగ్. ఆప్షన్ 1లో ఉన్న చంద్రానగర్, చందన్ నగర్ లేదా చందర్ నాగోర్ మీకు ఎలా అయినా ఇవ్వచ్చు ఆప్షన్స్లో, ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ ఎ మేజర్ డచ్ సెటిల్మెంట్ ఇన్ బెంగాల్? ఈ క్రింది వాటిలో బెంగాల్లోని ప్రధాన డచ్ స్థావరం ఏది అనేది మనకి ఇక్కడ క్వశ్చన్ అనమాట. మనకు ఆప్షన్స్లో ఇచ్చారు కాలాఘట్, నారాయణపూర్, చిన్సూరా ఆర్ చించూరా, హరిహరాపూర్. సో ఇక్కడ మనకి ప్రీవియస్ క్వశ్చన్లో మనం ఏం చూసాం? ఫ్రెంచ్ సెటిల్మెంట్స్ ఇన్ బెంగాల్ చూసాం. సో ఇక్కడ డచ్ సెటిల్మెంట్ ఇన్ బెంగాల్ అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుంది అంటే చిన్సూరా. సో చిన్సూరా ఏదైతే ఉందో 1637లో డచ్ వాళ్ళు ఇక్కడ వాళ్ళ సెటిల్మెంట్స్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగిందనమాట. అండ్ అది మాత్రమే కాకుండా వీళ్ళు ఇక్కడ ఒక మేజర్ ఫోర్ట్ని కూడా నిర్మించారు. ఏంటి ఆ ఫోర్ట్ అని అంటే ఫోర్ట్ గుస్తావుస్. ఈ ఫోర్ట్ని కూడా వాళ్ళు అక్కడ నిర్మించడం జరిగిందనమాట. అండ్ ఈ చిన్సూరా లేదా చించూరా ఏదైతే ఉందో బెంగాల్లో ఇది డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళకి హెడ్ క్వార్టర్స్ లాగా పనిచేసింది. అంటే వీళ్ళు ఇక్కడ నుంచి చాలా గూడ్స్ని ట్రేడ్ చేసేవాళ్ళు అనమాట. లైక్ ఓపియం కావచ్చు, స్పైసెస్ కావచ్చు అండ్ అదర్ థింగ్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా వాళ్ళు ఈ చిన్సూరా నుంచే డచ్ వాళ్ళు చిన్సూరా నుంచి ట్రేడింగ్ చేసేవాళ్ళు అనమాట. సో మనకి ఇక్కడ క్వశ్చన్ 5కి ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది.